మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దం విక్రమ్. నిర్మల్ జిల్లాలో కృత్రిమ ఎరువుల కొరత సృష్టించే వారికి, దాంతోపాటు నకిలీ విత్తనాలు అమ్మేవారు తస్మాత్ జాగ్రత్త అని కలెక్టర్ మేడం గారు హెచ్చరిస్తూ ఉన్నారు. ఎవరైనా కానీ కృత్రిమ ఎరువుల కొరత సృష్టించడము, దాంతోపాటు నకిలీ విత్తనాలు అమ్మితే మీరు జైలుకు వెళ్ళాల్సిందే అని చెప్తా ఉన్నారు. ఈరోజు నిర్మల్ జిల్లా కలెక్టర్ గారు అభిలాష అభినవ్ గారు ఆకస్మికంగా నిర్మల్ పట్టణంలో ఉన్నటువంటి మినీ స్టేడియం పక్కన ఉన్నటువంటి ఒక ఎరువుల దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ అమ్మే విత్తనాల గురించి, తయారీ విధానం గురించి, ఎక్స్పైరీ డేట్ల గురించి అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. దాంతోపాటు కొండాపూర్లో నిర్మల్ శివారులో ఉన్నటువంటి అక్కడ కూడా ఒక ఎరువుల దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేయడం అయితే జరిగింది. దాంతోపాటు ఆ ఎరువుల దుకాణానికి ఎరువులు కానీ విత్తనాలు కొనడానికి వచ్చిన రైతులతో కలెక్టర్ మేడం గారు కాసేపు మాట్లాడి పంట వివరాలు అడిగి తెలుసుకోవడం అయితే జరిగింది. దాంతోపాటు మరీ ముఖ్యంగా హెచ్చరించడం అయితే జరిగింది. ఎవరైతే కృత్రిమంగా ఎరువుల కొరత సృష్టిస్తారో వాళ్లకు మాత్రం హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. నకిలీ విత్తనాలు అమ్మితే మాత్రం ఖచ్చితంగా పీడీ యాక్ట్ పెట్టి లోపల వేస్తామని చెప్పేసి ఇక్కడ కలెక్టర్ మేడం గారు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. అందుకోసమే నకిలీ విత్తనాలు అమ్మేవారు, దాంతోపాటు ఎరువుల కృత్రిమంగా కొరత సృష్టించేవారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులకు, ఎందుకంటే మన రైతు ఆధారిత దేశం కాబట్టి, రైతే మనకు రాజు కాబట్టి రైతులను మోసం చేయకుండా చక్కగా రైతులకు ఏదైతే అవసరమో ఆ విత్తనాలు కానీ ఆ ఎరువులు కానీ ఇచ్చి వాళ్ళందరికీ సంతోషంగా ఉండే విధంగా మీ దగ్గర ఉన్న అంటే వాళ్ళకి ఎంత అవసరమైతే అంతే ఇవ్వండి, అంతకు మించి ఇవ్వడానికి కూడా కాకుండా ఎంత అవసరమైతే అంతే ఇవ్వాలని చెప్పేసి కలెక్టర్ మేడం గారు దుకాణాలు తనిఖీ చేసి వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. దాంతోపాటు అధికారులకు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పేసి అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. లాస్ట్ 2 months నుంచి ప్రతి ఫర్టిలైజర్ షాప్కి ఒక డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్లో రెవెన్యూ సిబ్బంది, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ప్లస్ పోలీస్ వాళ్ళు వచ్చి ఎవ్రీ 1 weekలో వాళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. నేను ఉన్న షాప్లో కూడా 15 days బయట ఇన్స్పెక్షన్ అయింది, వాళ్ళు చెప్పారు. అండ్ ప్రతి యూరియా షాప్ అండ్ ఫర్టిలైజర్ షాప్స్లో వాళ్ళు రేట్ కార్డ్ డిస్ప్లే చేయాలి. దీనికి కూడా ప్రత్యేకంగా సూచన ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మన రైట్ సైడ్లో వాళ్ళు రేట్ కార్డ్ ఆల్రెడీ డిస్ప్లే చేయడం జరిగింది. అన్ని చోట కంపల్సరీ రేట్ కార్డ్ డిస్ప్లే చేయాలి, స్టాక్ అవైలబిలిటీ డిస్ప్లే చేయాలి. ఎందుకంటే రైతుకి ఎలాంటి రూమర్స్ తోటి భయం పెడతారు కాబట్టి మనం ముందు అవన్నీ రెడీ చేసి పెడుతున్నాను. నిర్మల్ జిల్లాలో వచ్చిన యూరియాకి ఏం షార్టేజ్ లేదు. మన దగ్గర ఈరోజు కూడా 6000 metric tons వరకు యూరియా ఉంది. డిఏపికి కూడా మన దగ్గర ఏం షార్టేజ్ లేదు. ఇంతకుముందు కొంతమంది ఫార్మర్స్ ఫర్టిలైజర్ షాప్ మీద తొందరగా ఓపెన్ చేస్తేనే మనం తొందరగా ఫర్టిలైజర్ తీసుకొని పొలంకి పోతాం రిక్వెస్ట్ పెట్టిన తర్వాత మన 8:30 onwards ఫర్టిలైజర్ షాప్ ఓపెన్ చేయడానికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో చాలా మంది ఫర్టిలైజర్ షాప్స్ అది సేమ్ టైంకి ఎర్లీ మార్నింగ్ ఓపెన్ చేస్తున్నారు.